హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్నే సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి, చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎక్కువగా చెవు నొప్పితో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళం కానీ ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కదండి. ఎక్కువగా మెడిసిన్స్తో పని లేకుండా ఇలా న్యాచురల్గా ఈ రెమెడీని ఇంట్లోనే ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కాటన్కి శాస్త్రీ బామ్ కానీ జెండు బామ్ కానీ ఇలా ఏది అవైలబుల్గా ఉంటుంది ఇలాగా కాటన్కి అప్లై చేసేసి చెవులో పెట్టుకున్నాం అనుకోండి, అంటే పడుకునే ముందు చెవులో ఇలా పెట్టేసుకుంటే చెవులో ఉన్నటువంటి పెయిన్ తగ్గిపోతుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే తీసుకొని ఈ విధంగా పెన్ని క్యాప్స్ని ఇలాగా అతికించేసుకున్నానండి. మనం ఎక్కడైనా గోడకి ఇలాగా అతికించేసుకున్నాం అనుకోండి, ఇలాంటి ఫొటోస్ మనం ఆల్బంలో పెట్టకుండా ఒక్కొక్కసారి బయట పెట్టేస్తూ ఉంటాం కదండి, అక్కడే ఇక్కడ పడేయకుండా ఇలా గోడకి పెట్టేసుకున్నాం అనుకోండి, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం అక్కడ ఇక్కడ పడేయకుండా ఫోటోలను ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. డీప్ ఫ్రిడ్జ్లో ఇలాగా స్పెట్స్ పెట్టి చూడండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇలాగా స్పెట్స్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఇలా తీసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలాగా స్పెట్స్ పైన ఉన్నటువంటి స్క్రాచెస్ కానీ డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయండి. ఇలా స్పెట్స్లో వచ్చినటువంటి క్లాత్లతోనే మనం ఇలాగా స్పెట్స్ని అద్దాలని క్లీన్ చేసుకోవాలండి. లేదంటే మనం వేరే క్లాతులతో ఇలా క్లీన్ చేసామనుకోండి, దానికి ఉన్నటువంటి డస్ట్ పట్టేసి స్క్రాచెస్ అలానే మరకలు డస్ట్ పడుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా స్పెట్స్ బాక్స్లో వచ్చినటువంటి క్లాత్ని చక్కగా ఈ విధంగా ఆ స్పెట్స్ బాక్స్లోనే ఉంచుకొని ఇలాగా కళ్ళద్దాలను తుడిచామనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతాయి. ఇలా పెట్టుకుని చూసామనుకోండి, చక్కగా కనిపిస్తాయండి. మనం స్పెట్స్ పై ఉన్నటువంటి స్క్రాచెస్ కానీ డస్ట్ కానీ మరకలు కానీ పోవాలంటే ఇలా ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎక్కువగా థ్రోట్ పెయిన్ కానీ దగ్గు కానీ జలుబు కానీ ఎక్కువగా బాధపడే వాళ్ళకి ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇంట్లోనే న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా 4 స్పూన్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఆ స్పూన్కి కొంచెం అల్లాన్ని ఇలా కట్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మంట మీద ఇలాగా దోరగా కాల్చుకోవాలండి. ఈ అల్లం చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి. ఇలాగా కాల్చుకున్నటువంటి ఈ అల్లాన్ని మనం పడుకునే ముందు గొంతుకు దగ్గర ఇలాగ కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే గొంతుకు దగ్గర ఇలా అల్లం పైన కొంచెం జెండు బామ్ కానీ శాస్త్రీ బామ్ కానీ అప్లై చేసేసి ఇలా గొంతుకు దగ్గర రఫ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అంటే మనం ఆ స్పూన్కి ఇలా అల్లాన్ని తగిలించేసి గొంతుకు దగ్గర ఇలా మసాజ్ చేసినట్లుగా మనం ఇలా రుద్దుతూ ఉన్నాం అనుకోండి, గొంతులో అంటే థ్రోట్ పెయిన్ తగ్గిపోతుందండి. మనకి ఊపిరాడకుండా ఉన్నటువంటి దగ్గు కానీ జలుబు కానీ కొంచెం రిలీఫ్గానే ఉంటుందండి. ఇలా ఎక్కువగా మెడిసిన్స్తో పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇది నేను ట్రై చేసిన తర్వాతే మీకు షేర్ చేస్తున్నానండి, చాలా బాగా వర్క్ అయింది. ఈ విధంగా అల్లాన్ని స్టవ్ మంట మీద కాల్చేసిన తర్వాత ఇలాగ అల్లం పైన కొంచెం శాస్త్రీ బొమ్మ అప్లై చేసి ఇలా గొంతుకి దగ్గర ఇలా అనుకుంటూ ఉంటే చాలండి, చక్కగా థ్రోట్ పెయిన్ తగ్గిపోతుంది. ఇంట్లోనే న్యాచురల్గా ఇలాగా మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది, 100% వర్క్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కాఫీ పౌడర్ కొంచెం ఒక స్పూన్ వేసేసుకొని, ఒక స్పూన్ పంచదార వేసుకోవాలండి, ఒక స్పూన్ బియ్యం పిండి వేసేసుకొని, అంటే బియ్యం పిండి అంటే రైస్ ఫ్లోర్ అండి, ఒక స్పూన్ వేసేసుకొని ఇలా టమాటాను ఒక హాఫ్ తీసుకొని, టమాటా ముక్క మనకు అవసరం లేదండి, దానిలో ఉన్నటువంటి గుజ్జును మాత్రం తీసుకోవాలి. ఇలాగ ఈ 4 కూడా బాగా స్పూన్ పెట్టి మిక్సింగ్ చేసుకోవాలండి, అంటే మనకు ఒక మిశ్రమంలాగా ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచేసి 1 అవర్ తర్వాత ఒక స్పూన్ శనగపిండి తీసుకోవాలండి. ఇలా శనగపిండి కూడా వేసేసి బాగా ఇలాగా కలుపుకోవాలి. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ పెరుగు 2 వేసేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా మిక్సింగ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మన ఫేస్కి అప్లై చేసామనుకోండి, మన ఫేస్ పై ఉన్నటువంటి మొంగు మచ్చలు కానీ టాన్ కానీ అలానే మనకి మొటిములు వచ్చిన తర్వాత మచ్చలు పడుతూ ఉంటాయి కదండి, అలాంటి మచ్చలు కూడా చక్కగా క్లీన్ అయిపోతాయండి. ఇలా వారానికి మనం 3 సార్లు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మన ఫేస్కి బాగా మందంగా అప్లై చేయాలండి. ఇలా మందంగా అప్లై చేసి ఫేస్కి ఒక 15 మినిట్స్ మాత్రం అలా ఉంచుకొని 15 మినిట్స్ తర్వాత చక్కగా ఈ మిశ్రమాన్ని కడిగేసాం అనుకోండి, ఫేస్ వాష్ చేసుకుంటే మన ఫేస్ మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది, మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. మన ఫేస్ పై ఉన్నటువంటి మొంగు మచ్చలు కానీ టాన్ కానీ అలాగే కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి, అవి కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి. ఇలా వారానికి 3 సార్లు మనం
పెడుతూ ఉన్నామనుకోండి ఈ మిశ్రమాన్ని, మన ఫేస్ కూడా మంచి గ్లోయింగ్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా మిశ్రమాన్ని మనం స్పూన్ పెట్టి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకునే విధానంలోనే మనకి మిశ్రమం చక్కగా థిక్‌గా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన ఈ మిశ్రమాన్ని ఫేస్కి అప్లై చేసి మనం ఒక 15 మినిట్స్ మాత్రం ఇలా ఫేస్కి అప్లై చేసుకుని ఉంచుకొని తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే మంచి గ్లోయింగ్ అయితే వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లోనే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు కాబట్టి న్యాచురల్గా ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకొని చక్కగా మన ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఎటువంటి డౌట్ కూడా అవసరం లేదండి మీకు. మనం ఎక్కువగా మనీ పెట్టుకొని బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈ రెమెడీని చక్కగా ఇలా రెడీ చేసుకొని ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరి మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, చిన్న రిక్వెస్ట్ అండి, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్లో కూడా ప్లీజ్ అండి తప్పకుండా ఫాలో అయ్యి యూట్యూబ్ ఛానల్ కూడా ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చింది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.